అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కటింగ్ గడ్డాలు తీస్తూ రూపాయి కూడబెట్టినటువంటి ధనాన్ని అయితే సైబర్ మోసగాళ్లు కొట్టేసిన ఘటన గంగాధరలో అయితే చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెందినటువంటి శ్రీనివాస్ అయితే గంగాధర చౌరస్తాలో అయితే కటింగ్ షాప్ అయితే నిర్వహిస్తున్నాడు. దీనికి సంబంధించి అయితే 10 లక్షల రూపాయలు అయితే తన దగ్గర నుంచి అయితే సైబర్ మోసగాళ్లు కొట్టేసిన ఘటనతో అయితే తనైతే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? సారు, నాకు ఏటీఎం కార్డు వేయిందని నేను ఆంధ్ర బ్యాంకుకి అయినా. ఆంధ్ర బ్యాంకుకి పోతే ఆంధ్ర బ్యాంకులలో పనిచేసేటోళ్ళు మరి కార్డు ఫామ్స్ సార్ అని అంటే ఫామ్స్లు ఇస్తలేము. ఇప్పుడు ఫామ్స్ లేదు కానీ ఆ గోడకు నెంబర్ ఉంది, ఆ నెంబర్ కొట్టుకొని పోయి సెల్లులో మొత్తం కట్ చేసుకో, పాత కార్డు కట్ చేసుకో, కొత్త కార్డుకు అప్లై చేసుకోమని చెప్పిండు. ఆ నెంబర్ కొట్టుకొని వచ్చి మా పక్క పొంటి షాప్ అయినకి ఇచ్చినాక ఆయన మొత్తం డిక్లేరు వాళ్ళు చెప్పిన కొద్దిగా మాట్లాడిండు, చెప్పినాక నా ఇంటి పేరుతో సహా నాది పేరు ముత్యాల సీను, నమిలికొండ గ్రామం, కొడిమ్యాల మండలం, జిల్లా జగిత్యాలు. మేము మంగళోళ్ళం. అయితే ఇక అవన్నీ చెప్పినాక కార్డు కట్ అయింది బాబు, రేపు పొద్దుగాల 2 గంటలకు మళ్ళీ ఫోన్ చేస్తాం, మళ్ళీ కొత్త కార్డు కావాలంటే అప్లై చేసుకోండి, మళ్ళీ మేము ఏ డిక్లేర్ అడుగుతామో అవన్నీ చెప్పుర్రు అని చెప్పినాక మళ్ళీ 2 గంటలకు ఫోన్ చేసారు. 6 తారీఖు నాడు ఫోన్ చేసారు. 6 తారీఖు నాడు 2 గంటలకు ఫోన్ చేసి ఏమని అడిగారంటే, నువ్వు ఏటీఎం కోసం అప్లై చేసుకున్నావు అని అన్నారు. అప్లై చేసుకున్నా అన్న. మరి నీ పేరు ముత్యాల శ్రీనేనా అన్నాడు. ముత్యాల శ్రీనన్న. మీ బాబు పేరు ఆగయ్య నేను అన్నారు. ఆగయ్య అని చెప్పిన. మళ్ళా మీ ఊరుకు నమలకొండ నేను అన్నారు. నమలకొండ అని చెప్పిన. కొడిమ్యాల మండలం అంటే కొడిమ్యాల మండలం అని చెప్పిన. జగిత్యాల జిల్లా అని చెప్పిన. సరే అన్నీ ఒకే ఉన్నాయి కానీ ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పుర్రు అని చెప్పిండు. ఓటీపీ చెప్తేనే మరి నీకు కొత్త కార్డు వస్తుంది అని చెప్పిండు. పోస్ట్ ఆఫీసులో వస్తుంది అని చెప్పిండు. అయితే ఓటీపీ చెప్పిన. ఓటీపీ చెప్పినాకనే 8 లక్షల చిల్లర కట్ అయినాయి. అట్లా 4 సార్లు ఓటీపీ వస్తుంది, 4 సార్లు ఓటీపీ చెప్పు అని చెప్పారు. అన్నీ మొత్తం 10 లక్షలు అయితే ఒకసారేమో మళ్ళీ 2 లక్షల చిల్లర ఒకసారి కొట్టేసినాక మళ్ళీ అక్కడ పైసలన్నీ 10 లక్షలు పోయినాయి. ఓకే, అంటే మీరు బ్యాంకు వాళ్ళతో మాట్లాడారా? ఏం చెప్తున్నారు బ్యాంకు వాళ్ళు? అయితే బ్యాంకు వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడినాం. అదే నెంబర్ కొట్టినాం సారు చూడూరు అని అంటే అందులో ఒక నెంబర్ మిస్టేక్ అయినట్టున్నాయి, ఎటో వేయనట్టున్నాయి, డబ్బులు సైరవ్ నేరగాళ్ళు తీసుకున్నట్టున్నారు, వీటి గురించి మాకు తెలియదు అని అంటే, గట్టెట్లుంటుంది సార్, అది నెంబర్ ఉన్నది కదా, ఆ గోడకు ఉన్నది నెంబర్ అని మా కొడుకు పోయి అడిగిండు. ఆ నెంబర్ తోటి కొట్టిండు. ఇంట్లో సెల్లులో చూస్తే అదే నెంబర్ ఉంది, చూసుకోండి అని చెప్పిండు. చెప్పినాక మరి మేము చర్య తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ పంపిస్తా, పెద్ద బ్యాంకుకి పంపిస్తాం, అదన్నీ డిక్లేర్ వస్తాయి. నీ యొక్క పైసలు అయితే మన ఇది దీనికంటే కంపెనీకేనే పైసలు అని చెప్పారు సారు. అక్కడ మళ్ళా కొడిమ్యాల పోలీస్ స్టేషన్లోకి పోయి ఫిర్యాదు ఇచ్చినాక అందులో చూసినాక అదే నెంబర్ తోటి నీతోటి 16 మంది పైసలు కొట్టేసిండు ఈడు నేరగాడు అని చెప్పారు సారు. ఇక ఇది ముచ్చట. మేము మంగళూరిని కొరుక్కొని సంపాదించుకున్నట్టు దగ్గర రూపాయలు లేవు సారు. అక్కడ పైసలన్నీ ఈ పైస కూడబెట్టి 10 లక్షలు జమ చేసుకున్నా, ఇల్లు కట్టుకుందాం అనుకున్నా. నాకు 2 కొడుకులు ఉన్నారు సారు. నేను దేశం పోయినా, కల్లివెళ్ళి అయినా వచ్చిన, దుకాణం పెట్టుకున్నా, ఇప్పుడే కొద్దిగా జీవన పునాది అవుతుంది సారు. నాకు దయచేసి మీరు న్యాయం చేయాలి. మరి బ్యాంకులో చూద్దాం, మీరు చర్య తీసుకోవాలి సారు. మరి నెంబర్ ఎందుకు పెట్టిర్రు, ఏ విధానంగా పెట్టిర్రు అని అడగాలి సారు. సైరో పోలీసులకు చెప్తే నీకు డబ్బులు ఎటు పోవు, ఎట్లా చేసి మేము చేసుకొస్తామని చెప్పారు సారు. ఇది ముచ్చట. నేను బ్యాంక్ అండి, అది ఎక్కడ ఉంది? బ్రాంచ్ ఎక్కడి బ్రాంచ్? అది ఎక్కడి బ్యాంక్? బ్యాంక్ పేరేంటండి? అది ఆంధ్ర బ్యాంకు సారు. ఆంధ్ర బ్యాంకు గంగారు ఎక్స్ రోడ్లు ఉంటుంది సారు. అందులో 4 ఉన్నారు పనిచేసేటోళ్ళు. 4 ఉంటే ఈ 4 ఎందుకు ఎట్టుకోరు, పారం కోసం వచ్చిన వాళ్ళకు పారం నింపాలని మా కొడుకు ఖచ్చితంగా అడిగిండు సారు. అడిగినాకనే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏం చేశారు, అది నెంబర్ ఎందుకు ఎట్టిరు, మీరు ఎంతమందిని మోసం చేసేందుకు ఎట్టిరు అని అనగానే ఆ నెంబర్ వీక్ పారేసారు సారు. ఓకే, అంటే ఎవరు తీసేసారండి బ్యాంక్ నెంబర్? అది బయట ఉన్న నెంబర్ ఎవరు తీసేసారు? బ్యాంక్ వాళ్ళు తీసేసారా? స్లీపర్ ఉన్నది, స్లీపర్ అనేది తీసేసారు. ఓకే, అంటే మీతో చెప్పింది ఎవరండి? బ్యాంకులో ఏ స్థాయి అధికారి చెప్పిండు మీకు? అందులో కాగితాలు తీసుకొని మనం పోయినాక, సార్ మీకు ఏం కావాలని అడిగేటైనా ఆయన అద్దాలు పెట్టుకున్నాడు, బక్కగా ఉంటాడు, ఆ సారి చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు మరి ఆయన? మాట్లాడితే ఏమంటున్నాడు ఫైనల్? ఆయన మాట్లాడితే మేనేజర్ మేము పోయినాడు కలవలేదు, మొన్న కలిసిండు, ఇవన్నీ డిక్లేర్ తీసుకున్నాడు, అందులో కొట్టుకున్నాడు, సిస్టంలో కొట్టుకొని అన్నీ మేము పెద్ద బ్యాంకు పంపించినాక మీరు సోమవారం నాడు వస్తే మీకు ఏ ముచ్చటైనా చెప్తాం అని చెప్పారు సార్. మీకు బ్యాంకు వాళ్ళ మీద అనుమానాలు ఏమైనా ఉన్నాయా? బ్యాంకు వాళ్ళు ఇట్లా చేసిరని మీరు అనుకుంటున్నారా? ఇక ఆ చిట్టి కాడికి ఆ చిట్టిని మనం నెంబర్ అడుక్కుంటే వాళ్ళు చేసినట్టు అనిపిస్తుంది కదా సార్. వేరేటోళ్ళు అయితే కాదు కదా. వేరేటోళ్ళు అంటే నేను వేరే పారం నింపుకునే
చేసినందుకు నేను చేసుకుంటే అది వేరే లెక్క, కానీ ఆ నెంబర్ తోటే నాకు ఇది తప్పు జరిగింది, ఆ నెంబర్ తోటే నా పైసలు పోయినాయి. ఆ నెంబర్ చేసుకోకపోతే ఏ బాబు నీకు అందులో వీసేవలను అప్లై చేసుకోమంటే నేను వచ్చి అప్లై చేసుకుంది కదా సారు, ఆ నెంబర్ తీసుకొని పో, నేను ఆడికైనా కానీ నెంబర్ ఏడా కనబడతలేంటే కనబడతలేదు, అన్ని కళ్ళు లేవా గంత దూరం ఉన్నది, గంత పెద్ద అక్షరాలతోటి ఉన్నది, నీకు కనబడతలేదు, అదే అక్షరాలు 2 నెంబర్లు అవే నెంబర్లు అని చెప్పారు సార్. అదే నెంబర్ కొట్టుకున్నా, అదే నెంబర్ తోటి ఫోన్ చేసిన, మళ్ళీ అదే నెంబరు మళ్ళీ మాకు వచ్చింది సారు. కానీ మరి తర్వాత మళ్ళీ నెంబర్ మీరే తప్పు కొట్టారని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు మళ్ళీ మీతో చెప్పారని చెప్తున్నారు కదా, మరి దానికి సంబంధించి ఏం చెప్తున్నారు వాళ్ళైతే? సారు అది ఆయననే అంటుండు, నువ్వు ఒక నెంబర్ గల్తీ కొట్టినావు అని అంటారు, అది అంటారు కానీ నేనైతే గల్తీ కొట్టలేదు, నేనైతే కంటిన్యూగా అదే నెంబర్ కొట్టినా, అందులోకెళ్ళి ఒక్క నెంబరు లేదని ఆ సార్ అంటాడు. మరి చూపించరా మీరు సేమ్ నెంబర్ ఉందని చూపించరా మీరు? చూపించినాం సార్, చూసిండు సారు చూసిండు, కానీ ఫస్ట్ ఒక్కటి నెంబర్ ఉన్నది, దానికి ఒక్క నెంబర్ లేదు, కానీ వాడు చేసింది క్యాచ్ చేసింది, అన్ని నెంబర్లు క్యాచ్ చేసింది, కానీ ఒక్క నెంబర్ అయితే కొట్టలేదు అని అంటాడు సార్. అంటే ప్రస్తుతం మరి పోలీసులు ఏమంటున్నారు అంటే, పోలీస్ కేసు నమోదైందా, పోలీసులు ఎప్పటి వరకు ఇస్తామని చెప్తున్నారు మీకైతే? అయితే పోలీసులు ఏమంటారు అంటే, మేము రికవరీ చేస్తాం, నువ్వు బాధపడకు, ఇట్లా బొచ్చడు వచ్చినాయి, కంపల్సరీ నీ డబ్బులు నీకు దొరికిపించేటట్టు చేస్తామని అంటారు. వాళ్ళు సుతం మాకు సపోర్ట్ ఇస్తారు సారు, పోలీసు వాళ్ళది ఏం ప్రాబ్లం లేదు, సపోర్ట్ ఇస్తారు, మేము ఎక్కడన్నా ఉన్నా కానీ గుంజుకొని తీసుకొస్తాం, నీ డబ్బులు నీకు ఇస్తాం, ఫస్ట్ జిల్లా లెవెల్లో చూస్తాం, తర్వాత మళ్ళీ స్టేట్ లెవెల్లో చూస్తాం, మన తెలంగాణ లోపల హైదరాబాద్లో ఉన్నది పెద్ద బ్రాంచి, అక్కడ లెవెల్లో చూస్తాం, అక్కడ కాకపోతే ఢిల్లీ లెవెల్లో చూస్తా పోతుంది. ఇప్పుడు ఇవి బాగా ఒత్తిడి అవుతున్నాయి, అందరినీ గిట్నే మోసాలు చేస్తారు, ఫోన్లు చేసుకుంటా అని పెద్ద సార్ మాకు చెప్పిండు, మీరు ఎట్టి పరిస్థితుల్లో అవి ఇట్లా నిడిచిపెట్టద్దు, బాధలతో వచ్చిన వాళ్ళని బాధలు సరిదిద్దాలని చెప్పిండు సార్. ఓకే అండి, మీరు పంపించిన నెంబర్ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశారా? ఇప్పుడు ఏమని వస్తుంది? అది పంపించిన నెంబర్కి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కలుతలేదు, మొత్తానికి ఫోన్ కలుతలేదు, అది ఇక్కడ మనిషి కాదని చెప్తారు సార్. వేరే రాష్ట్రం 16 మంది, రాజస్థాన్, పంజాబ్, యూపీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మళ్ళీ ఢిల్లీ, ఇక్కడ మొత్తం మంది పైసలు కొట్టేసారు, నిజామాబాద్లో ఒక ముస్లింని కొట్టేసారు అని ఆ పోలీస్ స్టేషన్లో అందరి ఫిర్యాదులు ఉన్నాయి సార్. అది వీటితోటి నువ్వు సుత నీ ధైర్యం ఉండు, నీకు సుత ఏం కాదు, నీకు సుత న్యాయం చేస్తామని చెప్తారు. మరి ఏంటంటే ఫైనల్గా మీ పరిస్థితి ఏంది మరి ఇప్పుడు? ఫైనల్గా నా పరిస్థితి ఏంది, మందుదాయి సచ్చుడన్నా ఉరి పెట్టుకొని సచ్చుడన్నా ఉంది, నాకు అటేటాక్ వచ్చేటట్టు ఉంది, నాకు మనసు అన్నది ఒక కాడ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు 4-5 రోజులు అయితే ముచ్చట తెలిసింది, నాకు 16 తారీఖు నాడు తెలిసింది, 16 తారీఖు నాడు నుంచి ఈ వారకు అన్నం తినలేదు, ఏం తినలేదు, మనసు అంతా ఒక కాడ లేకుండా అవుతుంది సారు. ఇక నేను చచ్చుడే కానీ ఉండుడైతే లేదు, నేను 10 లక్షలు అంటే ₹1 కాదు, ₹2 కాదు, 1 లక్ష రూపాయలు వేనే అంటే అది వేరే లెక్క, కానీ 10 లక్షలు సగానికి సగం నాకు దొరికిచ్చినా కానీ నాకు చాలు, జీవనానికి తిరుగుతుంటుంది, నేను కట్టం చేసిన పైసలు సార్ అవి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, ఇక్కడైతే దేశంలో తిందామంటే తిండి లేక, చేద్దామంటే పని లేక అయితే మేమైతే ఇతర దేశాలైతే గల్ఫ్ బాట పట్టడం జరిగింది. అక్కడైతే రూపాయి ఖర్చు పెట్టుకుని అయితే నేను ఇక్కడైతే షాప్ అయితే పెట్టడం జరిగింది, కటింగ్ షాప్ నిర్వహిస్తున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే అనేక రకాల కటింగ్లు కావచ్చు, గడ్డలు తీస్తే అయితే నేనైతే రూపాయి కూడబెట్టుకున్న దాన్ని అయితే సైబర్ మోసగాళ్ళు అయితే కొట్టేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడైతే నాకైతే చావే శరణ్యం అని చెప్పేసి అయితే శ్రీనివాస్ అయితే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రీనివాస్ సంబంధించి అయితే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం సంబంధించినటువంటి తానైతే గంగాధర చౌరస్లో అయితే కటింగ్ షాప్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే బ్యాంకు వారు ఇచ్చిన ఉచిత సలహాతో అయితే 10 లక్షల రూపాయలు అయితే నాకైతే పోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే బ్యాంకు వాళ్ళు అయితే ఖచ్చితంగా నాకైతే సమాధానం చెప్పి తీరాలని చెప్పేసి అయితే వారైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్యాంకు వారు అయితే ఉచిత సలహా అయితే ఇవ్వడం జరిగింది. పైన ఉన్న బయట ఉన్న నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయండి ఏటీఎం కార్డు కోసం అని చెప్పేసి అయితే వారైతే ఉచిత సలహా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అయితే నేనైతే ఆ కస్టమర్ కేర్ అనుకుని అయితే వారికి అయితే కాల్ చేశాను. కాల్ చేసిన అనంతరం అయితే వారైతే నా వివరాలన్నీ చెప్పడం జరిగింది. ఇది నమ్మిన నేనైతే ఓటీపీ చెప్పమని చెప్పగానే నేనైతే ఓటీపీ చెప్పాను. కొంత పని ఒత్తిడిలో కావచ్చు, పని బిజీలో ఉండైతే నేనైతే ఓటీపీ చెప్పడం జరిగింది. నా 10 లక్షల రూపాయలు అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా నాకైతే బ్యాంకు వారు సమాధానం చెప్పాలని చెప్తున్నారు. ఒక ఇంత అయితే బ్యాంకు వారిపై సైతం అనుమానాలు అయితే తావిస్తున్నాయి. ఎందుకంటే అంత స్వేచ్ఛగా బ్యాంకు ఆవరణలో అయితే ఇటువంటి నెంబర్లు ఎలా వచ్చాయని చెప్పేసి అయితే పలువురు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి సైతం గంగాధరలో నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే న్యాయం చేస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నాకైతే 10 లక్షల రూపాయలు రాని పక్షంలో నాకైతే చావే శరణ్యం అని చెప్పేసి అయితే శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు సైతం జాగ్రత్తగా ఉండాలని పోలీసు వారు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర సైతం సూచనలు సంకేతాలు అయితే ఇస్తున్నారు. తప్పుడు ఫోన్ కాల్స్ రిసీవ్ చేయొద్దని చెప్పేసి సైతం ఇప్పుడైతే కొంత ఫోన్ కాల్స్ కావచ్చు, కాలర్ ట్యూన్స్ సైతం వస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.